నమః. మనము సంక్రాంతి పండుగ గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఈ సంక్రాంతి పండుగ రోజు మనం ఏం చేస్తామని చెప్పుకున్నాము? చక్కగా నోములు నోచుకునేటటువంటి వాళ్ళు నోములు నోచుకుంటారు. అలాగే పెద్ద పెద్ద రంగవల్లులు తీర్చిదిద్దుతారు. అలాగే హరిదాసులందరూ కూడా మన ఇంటి గుమ్మాల దగ్గరికి వచ్చి మనం ఇచ్చేటటువంటి ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు. పైగా ఇది రైతులకి ముఖ్యమైనటువంటి పండుగ అని చెప్పుకున్నాం కాబట్టి, కొత్త బియ్యం వాళ్ళ ఇంటికి వస్తాయి కాబట్టి రైతులు కూడా ఎంతో ఆనందంగా ఆ హరిదాసులకి వారికి తోచిన విధంగా వారిని సత్కరిస్తారు. మరి ఈ హరిదాసులు కూడా వచ్చేటప్పుడు ఏంటి, వాళ్ళు ఏదో చేసేసి వెళ్ళిపోవటం కాదు. వాళ్ళు ఏం చేస్తారు, చక్కగా మనకి చక్కటి కథలని చెప్పుకుంటూ హరిదాసు కీర్తనని చేసుకుంటూ మన ఇంట్ల ముందుకి వస్తారు. కానీ ఇప్పుడు కాలమాన పరిస్థితుల్ని బట్టి చూస్తే అవన్నీ కూడా మనకి ఈ నగరాల్లో కనిపించట్లేదని చెప్పవచ్చు. కానీ ఇప్పుడు కొన్ని పాఠశాలల వాళ్ళు ఏం చేస్తున్నారు, మన సంస్కృతి సాంప్రదాయాలు మన పిల్లలకి తెలియాలి, మన సంక్రాంతి పండుగ ఏ రకంగా చేసుకుంటామో వాళ్ళకి తెలియాలి, అంటే మన పెద్దలు పెట్టినటువంటి ఆచార వ్యవహారాలు తెలియాలని కొన్ని పాఠశాలల్లో చక్కగా ఈ సంక్రాంతి పండుగని శాస్త్రోక్తంగా ఎలా చేసుకోవాలో వాళ్ళకి నిజానికి చూపించి ఎంతో చక్కటి పని చేస్తున్నారు. కానీ ఇది ఒక పాఠశాలలే కాదు, ప్రతి వీధిలో కూడా ఒకళ్ళు పూరుకొని వీధిలో ఒక పండగ ఎలా మనం చేసుకోవాలి అన్నటువంటి విషయాన్ని అందరూ ఆలోచించుకుని దానికి తగ్గట్టుగా వారి యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని కనుక తీర్చిదిద్దుకోగలిగితే తిరిగి మనం పోగొట్టుకున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాన్ని మనం రాబట్టగలుగుతాం. పోగొట్టుకున్నటువంటి అంటే మనం ఏదో పోగొట్టుకున్నామని కాదు. ఇప్పుడు పెద్ద పెద్ద రంగవల్లులు తీర్చిదిద్దటం కానీ, గంగిరెద్దుల వాళ్ళు రావటం కానీ ఉందా లేదే, కానీ ఒక వీధంతా కూడా ఊకుమ్మడిగా సంక్రాంతి సంబరాలు ఇదివరకటి కాలంలో పల్లెటూళ్ళలో ఎలా జరుగుతాయో అలా మనం జరుపుకుందామని కృతనిశ్చయమే ఉన్నామనుకోండి, తప్పకుండా మనం దాన్ని సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటిది ప్రతి వీధిలో కనుక చేస్తే ప్రతి ఊరిలో కూడా సంక్రాంతి పండగ ఇది వరకు జరిగినట్టు జరిగే అవకాశం ఉంటుంది. మనం మొన్ననే చెప్పుకున్నాము, ఇది ముఖ్యంగా కొత్త అల్లుళ్ళ పండగ. కొత్త అల్లుళ్ళు అంటే కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళకి ఇది కొత్త అల్లుళ్ళ పండుగ. నిజానికి ఈ పెద్ద పండుగ అంటారు కాబట్టి ప్రతి ఇంటికి కూడా పిల్లలు అందరూ కూడా వచ్చి ఒక చోట కూడేటటువంటి అవకాశము ఎక్కువగా ఈ పండగకి ఉంటుంది. కాబట్టి ఈ పండగ రోజు అందరూ కూడా బంధువులందరూ కూడా కలుస్తారు. అలాగే ఈ రేగి పళ్ళు పోసుకోవటం, గాలిపటాలు ఎగరవేయటంతో కూడా ఏంటి, చుట్టూ ఉన్నటువంటి వారితో కూడా స్నేహభావం అనేది పెరిగిపోతుంది. ఒక మనం పిల్లల్ని తీర్చిదిద్దాలనుకోండి, వారిని ఒక చదువులోనే కాదు మిగతా వాటిలో కూడా వారు ఆరితేరేటట్టుగా ప్రతి ఒక్కరూ తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత మనపైనే ఉంది. కుటుంబ సభ్యులుగా, తల్లిదండ్రులుగా మనం వారిని తీర్చిదిద్దాలి. కాబట్టి ఎప్పుడూ ఒక కంప్యూటర్ ముందో ఇంకేదో పని ముందో కూర్చోటం కాదు, మిగతా పనులు కూడా అంటే సమాజంలో మన యొక్క బంధువులతో వారు ఎలా మెలగాలో మనం నేర్పాలి. కాబట్టి ఇలా రాకపోకలు ఉన్నాయనుకోండి, మన పిల్లలకి కూడా తెలుస్తుంది వీళ్ళు అత్తయ్య, వీళ్ళు మామయ్యలు, వీళ్ళు బాబాయిలు అన్నటువంటి విషయము మన పిల్లలకి కూడా తెలిసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనందరం కూడా పెద్దలం ఏం చెయ్యాలి, పండగలు మనకి సంవత్సరంలో ప్రతి నెల ఏదో ఒక పండగ మనకి ఉంటూనే ఉంటుంది. మనం హిందువులం నిజంగా ఒక రకంగా అదృష్టవంతులం. ఎన్నో రకాలైనటువంటి పండగలను అనేక సందర్భాల్లో మనం చేసుకుంటూ ఉంటాం. ప్రతి ఒక్కరం ఏమనుకోవాలి, సంవత్సరంలో ఒక పండుగకైనా మనం బంధువులమందరం కలుసుకోవాలి. బంధువులు అంటే కనీసం అన్నదమ్ముడు, అక్క చెల్లెళ్ళు అయినా కలుసుకోవాలి అన్నటువంటి నియమ నిబంధనల్ని మనం ఏర్పరచుకున్నామనుకోండి, నిజానికి బంధుత్వాలు బలపడతాయి, ఆ ప్రేమలు, అభిమానాలు, ఆప్యాయతలు దెబ్బతిరకుండా ఉంటాయి. ఇప్పుడు ఎవరన్నా చుట్టాలు వస్తున్నారు అంటే ముందుగా భయపడేది ఎవరు, పురుషులే భయపడుతూ ఉంటారు. అమ్మో దీనికి చెప్పావంటే ఏంటో, మీ తమ్ముడు వస్తున్నాడు, మీ అన్నయ్య వస్తున్నాడు అంటే ఇది చేస్తానంటుందో చెయ్యదో అని. నిజానికి పాపం పిలవాలన్నా కూడా పిలవలేనటువంటి పరిస్థితి మగవాళ్లకు ఉంటుంది. ఆడవాళ్ళేమో నేను వీళ్ళ వాళ్ళు వస్తే ఎందుకు చెయ్యాలి, మొన్న మా వాళ్ళు వస్తే ఈయన మాట్లాడారా ఏంటి, మా వాళ్ళకి ఈయన మర్యాద చేయనప్పుడు వీళ్ళ వాళ్ళు వస్తే నేను ఎందుకు చాకరీ చేయాలి అన్నటువంటి పట్టింపులు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మరచిపోయి అందరం కూడా ఒక కుటుంబంలాగా మెలగగలిగితే కనుక
ప్రతిరోజు కూడా సంక్రాంతి అవుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితి ఏర్పడాలి అంటే ముందుగా మనం ఒక పునాది వేసి తీరాలి. ఆ పునాది ఏంటి? ఇలాంటి పెద్ద పెద్ద పండగలు. కాబట్టి ఇలాంటి సంక్రాంతి పండుగల్ని మనందరం కూడా చక్కగా బంధువులతో జరుపుకోవాలి. ఇంకా మరునాడు వచ్చేటటువంటి పండగ కనుమ పండగ. ఈ కనుమ పండగ ముఖ్యంగా పశువులకి సంబంధించినటువంటి పండగ. ఈరోజు ఏం చేస్తాం మనము? చక్కగా ఇంట్లో ఉన్నటువంటి పాడి అంటే ఆవులని ఎద్దులని కూడా చక్కగా కడుగుతాం మనం. చక్కగా కడిగి వాటి కొమ్ములకి ఒంటికి కూడా అక్కడక్కడ పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వాటి కొమ్ములకి ఏం చేస్తాము? మనకి వచ్చినటువంటి కొత్త ధాన్యాన్ని వాటి కొమ్ములకి కడతాము. అలాగే కొన్ని ఇంట్లో ఏం అలవాటు ఉంటుందంటే వరి కంకులు వస్తాయి కదా, వరి కంకుల్ని మనకి ఉన్నటువంటి ఇంటి దూలాలకు కడుతూ ఉంటారు. అంటే పక్షులని కూడా మనం ప్రేమించాలి, పక్షులకి కూడా సేవ చేయాలి అన్నటువంటి విషయాన్ని తెలియచేయటానికి మన ఇంటి దూలాలకి ఈ వరి కంకులు జొన్న కంకులు మనం కోసినటువంటి వాటిని కడతాం. ఎందుకు? ఒక పశువులని పూజించటమే కాదు, మనం పక్షులని కూడా ఆదరించాలి అని వాటికి కూడా మనము తినడానికని ధాన్యపు గింజల్ని అలా మన ఇంటి గుమ్మాలకి కడతాము. వీటితో పాటు ఉత్సాహం కోసం అంటే ఎంతో చక్కగా రైతు 6 నెలల పాటు శ్రమిస్తాడండి. దాదాపు 4 నుంచి 6 నెలల పాటు శ్రమిస్తే కానీ మనం తినేటటువంటి పిడికెడు అన్నం మన నోట్లోకి వెళ్ళటం లేదు. మనం చాలా సులువుగా కుక్కర్ పెట్టేసుకుంటాము, అన్నం వండేసుకుంటాము, 5 నిమిషాల్లో తినేస్తాం, మన ఆకలి తీర్చుకుంటాము. కానీ మనం తీర్చుకునేటటువంటి ఆకలి తీరాలి అంటే రైతు 4 నెలల నుంచి 6 నెలల పాటు కష్టపడాల్సి వస్తుంది. మరి ఇంతలా కష్టపడ్డాడు కాబట్టి వారికి కూడా వినోదం ఉండాలి కదండి. ఈ వినోదం కోసమే ఏం చేశారు? ఇలా కోడి పందాల ఆట అని, అలాగే ఎడ్ల బండ్లతో ఆట అని, వాటి మధ్య పందాలను పెట్టి వాళ్ళు కూడా చక్కగా సంపాదించి ఉంటారు కాబట్టి పాడిని మరియు ఈ యొక్క పంటలు పండించి ఆర్జించి ఉంటారు కాబట్టి వాటిని పణంగా పెట్టి ఆనందాన్ని అనుభవించటం కోసం ఇలాంటి ఆటలు పెట్టారు. కానీ ఇప్పుడు అది రాను ఏమైపోయింది? ఒక జూదంలా మారిపోయింది. కాబట్టి అది జూదంలా మారకుండా ఒక వినోదం వరకే ఉండేటట్టుగా మనము దాన్ని మార్చుకుంటే కనుక అది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ పశుపక్షాదుల మధ్య కూడా కొంత అలా పోటీని పెట్టడం వల్ల అంటే వాటికి ప్రాణహాని జరగకుండా ఇలా పోటీని పెట్టడం వల్ల ఏం జరుగుతుంది? మనసుకి వినోదం కలుగుతుంది. మర్నాడు వచ్చేటటువంటి దాన్ని మనము ముక్కనుమగా చేసుకుంటాం. ఈ పండుగకు పెద్దగా ప్రత్యేకత ఏమీ లేదు, కానీ ముక్కనుమ అని ఆ రోజు కూడా మనం పశుపక్షాదులకి మనకి తోచిన విధంగా వాటికి పూజ చేస్తూ ఉంటాం. అలాగే కొన్ని ఇళ్లలో ఏం ఆచారం ఉంటుంది అంటే ఈ 3 రోజుల పండగ అయిపోయిన తర్వాత అందరూ కూడా అంటే పాలెవాళ్ళందరూ కూడా ఒక దగ్గర కలిసి పొంగలి వండుకొని తినేటటువంటి ఆచారం ఈ ముక్కనుమ రోజు పాటిస్తూ ఉంటారు. ఈ రకంగా మనకి పుష్యమాసంలో వచ్చేటటువంటి ఈ మకర సంక్రాంతి పండగ జరిగిపోతుంది. అన్నీ కూడా అంటే మనం జరుపుకునేటటువంటి పండగలన్నీ కూడా చంద్రమానాన్ని అనుసరించి జరుగుతూ ఉంటాయి. కానీ ఒక్క సౌరమానాన్ని అనుసరించి చేసుకునేటటువంటి పండగ ఈ మకర సంక్రాంతి. కాబట్టి మనకి జనవరి 13, 14, 15 తేదీల్లో కానీ 14, 15, 16 తేదీల్లో కానీ మనకి ఈ సంక్రాంతి పండగ తారీఖులను బట్టి రావడానికి కారణం అదే. కాబట్టి దీనికి ఇంతటి ప్రత్యేకత ఉంది. పైగా ఏంటి? ఈ మకర సంక్రాంతి నుంచే మనకి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. మహాభారత యుద్ధం జరిగేటప్పుడు భీష్మాచార్యుల వారు అర్జునుడు వేసినటువంటి బాణాల పరంపరకి ఆయన సొమ్మసిల్లిపోయాడు. ఆయన సొమ్మసిల్లిపోయి ఇక నేను యుద్ధం చేయనంటే ఇంకా ఆయన పని అయిపోయింది. కానీ భీష్ముడికి ఒక వరం ఉంది. ఏంటది? ఆయన ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ఆయనకి మరణం ఆసన్నం అవుతుంది. అందుకని ఆయన ఏం చేశాడు? నేను ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తర్వాత నేను నా తనువుని చాలిస్తాను అనుకున్నాడు. ఎప్పుడైతే మకర సంక్రాంతి రోజు ఆ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిందో అంపశయ్యపై పడుకొని ఉన్నటువంటి భీష్మాచార్యుల వారు ఒక్కొక్క ప్రాణాన్ని ఆయన యొక్క అంటే కాలి బొటనవేలు నుంచి సహస్రారం వరకు కూడా ఒక్కొక్క ప్రాణాన్ని లాగుతూ చివరికి మాఘ శుద్ధ ఏకాదశి రోజు తన యొక్క ప్రాణాన్ని వదిలివేశారు. అంటే ఏంటి? ఉత్తరాయణ పుణ్యకాలానికి అంతటి పవిత్రత. మహామహులందరూ కూడా
ఉత్తరాయణ పుణ్యకాలం గురించి ఎదురు చూసేటటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. మనకి కూడా చూడండి, ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైతేనే ఉపనయనాలకి ముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి, వివాహాది శుభకార్యాలకి గృహప్రవేశాలకి కూడా ముహూర్తాలు మనకి ఉత్తరాయణ పుణ్యకాలంలోనే ఎక్కువగా ఉంటాయి. కారణం ఏంటి? ఇది చక్కటి పుణ్యప్రదమైనటువంటి కాలము కాబట్టే మరి భీష్మాచార్యుల వారు తన యొక్క శరీరాన్ని వదిలింది ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభంలోని. అలాగే వాగ్దేవత అయినటువంటి ఆ సరస్వతీదేవి నిజానికి మనందరం కూడా అంటే ఒక మాట మాట్లాడాలి అన్నా, ఒక మాట తప్పు లేకుండా మాట్లాడాలి అన్నా, ఉపన్యాసం చెప్పేటటువంటి వారికి ఒక మాట తర్వాత ఒకటి, ఒక వాక్కు తర్వాత ఒకటి, అనేక పదాలు ఒక వాక్యంగా ఏర్పడి ఆ వాక్యాలు ఎదుటి వారికి అర్థమయ్యే రీతిలో వారి మనసులోకి చొచ్చుకుపోయేటట్టుగా ఉండాలి అంటే ఆ వాగ్దేవత యొక్క అనుగ్రహం ఉండాల్సిందే. మరి ఆ వాగ్దేవత ఆవిర్భవించింది కూడా ఎప్పుడు? ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన తర్వాత మాఘమాసంలో వచ్చేటటువంటి శుద్ధ పంచమి రోజు ఆ తల్లి మహాసరస్వతీదేవి ఆవిర్భవించింది. కాబట్టి మనకి ప్రతి మాసానికి కూడా ఒక ప్రత్యేకత ఉందండి. మనం కార్తీక మాసం గురించి చెప్పుకున్నాం, మార్గశీర్షం గురించి చెప్పుకున్నాము, పుష్యమాసంలో వచ్చేటటువంటి సంక్రాంతి పండుగ గురించి చెప్పుకున్నాము. మరి ఈ మాఘమాసం ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైనటువంటి మొదటి రోజులలోనే వస్తుంది. కాబట్టి ఈ మాఘశుద్ధ పంచమి రోజే ఆ సరస్వతీదేవి ఆవిర్భవించింది. సరస్వతి అంటే వాగ్దేవి. నిజానికి ఒక పలుకు పలకాలన్నా, ఒక మాట రాయాలన్నా, ఒక కవికి కవిత్వం రావాలన్నా కూడా వాగ్దేవత యొక్క అనుగ్రహం ఉండాల్సిందేనండి. ఆ తల్లి యొక్క అనుగ్రహం లేదనుకోండి, ఓహో దీని తర్వాత ఏం చెప్పాలి, దీని తర్వాత ఏది రాయాలి, అయ్యో నేను మర్చిపోయాని అంటూ అనేక రకాలుగా మనము ఆలోచించాల్సినటువంటి స్థితి ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉంటుందో తప్పకుండా మనము మన యొక్క వాగ్ధాటి ఇతరులని ఆకర్షించేదై ఉంటుంది. పైగా మనం చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని మనము రాతపూర్వకంగా అయినా వచన రూపంలో అయినా చక్కగా చెప్పగలుగుతాము. ఒకానొక సమయంలో అసలు మాటలే ఉండేవి కాదండి. ఆఖరికి బ్రహ్మగారు కూడా ఆయన మాటలు లేక అన్నీ కూడా సైగలతోటే ఉండేవి. అప్పుడు ప్రజాపతులు కొంతమందిని ఆయన సృష్టించాడు. అలా సృష్టించి బ్రహ్మగారు కూడా ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఇక నేను సృష్టిని ప్రారంభించాలనుకుంటున్నాను. అప్పటి వరకు ఎవరున్నారు? బ్రహ్మగారు, దక్షుడు మొదలైనటువంటి ప్రజాపతులే ఉన్నారు. కానీ ఏం చెయ్యాలి అని తనలో తాను అనుకుంటూ ఉన్నాడు. నిజానికి తనలో తాను అనుకుంటున్నాడు అంటే ఇందాకే మనం చెప్పుకున్నాము, ఇది వరకటి కాలాలు అప్పటి వరకు కూడా ఇక మాటలు లేవు అని తనలో తాను అనుకుంటూ ఉండగా బ్రహ్మగారి యొక్క కుడి భాగం నుంచి ఒక స్వరూపం బయటికి వచ్చింది. ఆయన ఎలా ఉన్నాడు? ఎంతో అందంగా ఉన్నాడు. నీల మేఘంపు రంగులలో ఉన్నాడు. ఎంతో అందంగా చతుర్భుజాలతోటి నీలి వర్ణంలో ఉండి శిరస్సున నెమలి పింఛంతో ఉన్నాడు. శిరస్సున నెమలి పింఛంతో ఉండి చూపరులని ఆకర్షించేటటువంటి రూపంతో ఉన్నాడు. వెంటనే ఆయన్ని చూసినటువంటి బ్రహ్మగారు, మరి ఆయనకి మాటలు రావటం లేదు కదా, ఇది వరకు అంతా కూడా మాటలు లేకుండానే ఉన్నాయి కాబట్టి ఆయన మనసులోనే అనుకుంటున్నట్ట, ఈయనెవరు, ఈ రకంగా వచ్చినటువంటి ఆయన ఎవరు అనగానే ఆయన చెప్పాట, నేను నిన్ను కన్న తండ్రిని అని చెప్పాట. చెప్పగానే వెంటనే ఆయన తన యొక్క 2 చేతులనెత్తి నమస్కరించాడు. నమస్కరించిన తర్వాత మరి నేను ఈ సృష్టి ప్రారంభిద్దామనుకుంటున్నాను, కానీ నాకు ఎటూ తెలియనటువంటి అయోమయ అవస్థలో ఉంది. నేను ఈ సృష్టిని ప్రారంభించాలి అంటే ఏం చెయ్యాలి అని ఆయన అడగగానే, ఇంతకీ నువ్వెవరివి అనగానే, నేను నీ కన్న తండ్రిని, నేను గోలోకంలో ఉంటాను, నేను శ్రీకృష్ణ పరమాత్మను అని చెప్పాడు. నిజానికి అందరూ కూడా ఆవిర్భవించింది శ్రీకృష్ణ పరమాత్మలో నుంచే అని మనకి దేవీ భాగవతంలోని 9వ స్కంధంలో మనకి సరస్వతీదేవి ఆవిర్భావం గురించి చెప్పేటప్పుడు మనకి చెప్పారు. అనేక రకాలైనటువంటి పురాణంలో, స్కాంద పురాణంలో కూడా మనకి కృష్ణ పరమాత్మలో నుంచి అన్నీ కూడా ఆవిర్భవించాయని కూడా చెప్పారు. పైగా ఇస్కాన్ వాళ్ళు కూడా అన్నిటికీ మూలము శ్రీకృష్ణ పరమాత్మే అని తెలియచేస్తూ వస్తున్నారు. కాబట్టి ఈ కృష్ణ పరమాత్మలో నుంచే అన్నీ కూడా ఆవిర్భవించాయి. కాబట్టి ఆయన తనను తాను
చెప్పుకున్నాడు, నేను గోలోకంలో ఉండేటటువంటి శ్రీకృష్ణుణ్ణి, నేను నీకు తండ్రిని. అంటే ఇప్పుడు నేను ఈ సృష్టి చేయాలనుకుంటున్నాను, ఏం చెయ్యాలి అనగానే వెంటనే ఆయన ఏం చేశాడు, నీకెందుకు నేను అనుగ్రహిస్తాను అంటూ ఆయన యొక్క ఎడమ భాగం నుంచి ఒక అతి దివ్య మంగళ స్వరూపము ఒకరు ఆవిర్భవించారు. ఆవిడ ఎలా ఉందిట, ఆవిడ సర్వశుక్ల, ఆవిడ యొక్క జుట్టు తప్పితే మిగతా శరీరం అంతా కూడా తెల్లటి తెలుపుతో మెరిసిపోతూ ఉందిట. అలాంటి తల్లి ఆవిర్భవించింది. ఆ తల్లి ఆవిర్భవించగానే ఆ తల్లి ఏం చేసింది, బ్రహ్మగారి యొక్క నాలుక పైన కూర్చుంది. కాబట్టి ఆవిడ బ్రాహ్మీ అయింది. ఆవిడ ఆవిర్భవించింది కూడా ఎప్పుడు ఆవిర్భవించింది, మాఘమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష పంచమి రోజు బ్రాహ్మీ ముహూర్తంలో ఆ తల్లి ఆవిర్భవించింది. ఆ తల్లి యొక్క రూపాన్ని చూడగానే నిజానికి మనకి ఒక్కసారి ఆ తల్లి యొక్క ధ్యాన శ్లోకం చదువుకున్నామనుకోండి, మనకి ఎక్కడ లేనటువంటి వాక్ సంపద వస్తుంది. ఆ తల్లి ఉండేటటువంటి బీజం ఏంటి, ఐం బీజంలో ఆ తల్లి కొలువై ఉంటుంది. ఐం బీజం అంటే దీన్ని సారస్వత బీజము అని అంటారు. అంటే మనకి కనుక చక్కటి విద్య కావాలి అంటే, ఒక ప్రవాహం లాంటి విద్య కావాలి అంటే ఈ సారస్వత బీజాన్ని కనుక మనం ఉపాసన చేశామనుకోండి, తప్పకుండా మనకి చక్కటి వాక్ సంపద వస్తుంది, లేకపోతే రచనా సంపత్తి వస్తుంది. అంతటి వాల్మీకి మహర్షి కూడా ఈ సరస్వతీదేవి యొక్క కవచాన్ని 5 లక్షల పర్యాయాల పాటు ఆయన పఠించబట్టి ఆది కావ్యమైనటువంటి రామాయణాన్ని ఆయన రచించగలిగాడు. ఎంతో మంది ఆ సరస్వతీదేవి యొక్క కవచాన్ని ఉపాసన చేసినటువంటి వారే. అంటే ఆ ఐం అనేటటువంటి బీజానికి అంతటి శక్తి ఉంది. ఆ ఐం బీజాన్ని నిరంతరం మననం చేసుకుంటూ, మనం పిల్లల చేత అయినా సరే ఆ ఐం అనేటటువంటి బీజాన్ని అంటే గురుముఖత పఠిస్తే ఇంకా మంచిది. కాబట్టి ఆ యొక్క తల్లి ఐం బీజంలో కొలువై ఉంటుంది. నిజానికి మన శరీరంలో కూడా షట్చక్రాలు ఉంటాయి. ఈ షట్చక్రాల్లో మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూరాబ్జ చక్రము, అనాహత చక్రము, విశుద్ధి చక్రము, ఆజ్ఞా చక్రము, సహస్రార చక్రము. ఆ తల్లి ఎక్కడ కొలువై ఉంటుందో తెలుసా, మన యొక్క సహస్రార చక్రం పైన. సహస్రారము అంటే ఇక్కడ ఉండేటటువంటి చక్రం పైన కమలమంతా కూడా వికసించి ఉండగా దానిపైన ఆ తల్లి కూర్చొని ఉంటుంది. ఎప్పుడైతే మనము ఆ తల్లిని ఉపాసన చేయటం ప్రారంభం చేస్తామో ఆ తల్లి ఏం చేస్తుంది, మనకి ఎక్కడ లేనటువంటి వాక్ సంపదని మనకి అనుగ్రహిస్తుంది. నిజానికి మనము సరస్వతి పూజ అనుకోగానే ఎవరికి అనుకుంటాం, ఇది విద్యార్థులకే సంబంధించిందండి మనకేంటి అనుకుంటాం. కానీ మనం బతికినంత కాలము మనందరం కూడా విద్యార్థులమేనండి. ఎందుకంటే ప్రతి నిత్యము కూడా మనం తెలుసుకోవలసినవి ఎన్నో విషయాలుంటాయి. నిజానికి అష్టాదశ పురాణాలని వర్ణించేటటువంటి వారు కూడా తెలుసుకోవలసినవి ఎన్నో ఉంటాయి. ప్రతి నిత్యము మనం నేర్చుకోవలసినవి, రచించాల్సినవి ఎన్నో ఉంటాయి. కాబట్టి ఈ సరస్వతి పూజ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. పైగా ఒక వయసు దాటినటువంటి వారికి మనల్ని మనం ఉద్ధరణ పొందటం కోసం, అంటే ఒక రకంగా మోక్షాన్ని పొందటం కోసం కూడా ఈ సరస్వతీదేవి యొక్క ఆరాధన అంత ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఆ తల్లి ఎలా ఉందిట, శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం వరత్రాసస్రాన స్ఫటిక ఘటికా పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే మధుక్షీరద్రాక్ష మధురిమ ధురీణాః ఫణితయః. ఆ తల్లి 4 చేతులతో ఉంటుంది. ఈ 4 చేతుల్లో ఏమేమి ధరించి ఉంటుంది ఆ తల్లి? 2 చేతుల్లో, కింది చేతుల్లో ఏం చేస్తుంది ఆ తల్లి? వీణను మీటుతూ ఉంటుంది. ఈ వీణ ఏంటి? కచ్చెపి. సరస్వతీదేవి పట్టుకునేటటువంటి వీణ పేరు కచ్చెపి. ఒక చేతిలో జపమాల పట్టుకుంటుంది, దాన్నే మనము అక్షమాల అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే సరస్వతీదేవి అంటేనే అక్షరాల యొక్క పొందిక. కాబట్టి ఆ తల్లి ఒక చేతిలో జపమాల పట్టుకుంటుంది, ఒక చేతిలో పుస్తకాన్ని పట్టుకుంటుంది, మిగతా 2 చేతుల్లో
తన యొక్క వీణని మీటుతూ ఉంటుంది. ఇలా ఉన్నటువంటి తల్లిని మనము ఉపాసన చెయ్యాలి ఈరోజు. అలాగే కొన్ని మూర్తులలో ఎలా ఉంటుంది, పుస్తకాన్ని కాకుండా కొన్ని మూర్తుల్లో కమండలాన్ని పట్టుకున్నటువంటి తల్లి ఉంటుంది. వివిధ రకాలైనటువంటి కోర్కెల్ని తీర్చడానికి ఆ తల్లి వివిధ రకాలైనటువంటివి చేతిలో పట్టుకుని, అంటే వీణ అనేది మరియు అక్షమాల అన్నది అన్నిట్లో ఉంటుంది, కానీ పుస్తకము కమండలము అనేది మారుతూ ఉంటుంది. వీణ, పుస్తకము, జపమాల పట్టుకుని ఉంటుంది. మరి ఈ తల్లిని ఆరాధిస్తే ఎలాంటి వాక్కులు వస్తాయిట? మధు క్షీర ద్రాక్ష మధురిమ ధురీణా ఫణితయ. ఇప్పుడు కొంతమంది మాట్లాడుతుంటే చూడండి, అబ్బబ్బబ్బా వీడు ఎప్పుడు ఆపేస్తాడు రా బాబు, వినడానికే తలనొప్పిగా ఉంది, విసుగొస్తుంది వీడి మాటలు వినలేక అనిపిస్తుంది. ఇంకా కొంతమంది మాట్లాడుతుంటే చూడండి, పాపం వాళ్ళకి ఆ మాట్లాడేటటువంటి అమరికలోనే లోపం ఉంటుందండి. అంటే కొంతమంది నత్తిగా మాట్లాడటం, లేకపోతే స్పష్టంగా మాట్లాడలేకపోవటం, ఇలాంటి లోపాలు ఉన్నటువంటి వారిని మనం గమనిస్తూ ఉంటాం. ఇదంతా ఏంటి? ఆ తల్లి యొక్క అనుగ్రహం లేకే అలాంటి లోపాలన్నీ కూడా వారిలో ఉంటూ ఉంటాయి. మరి ఆ తల్లి అనుగ్రహమే ఉందనుకోండి, ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉన్నంత మాత్రాన మధు క్షీర ద్రాక్ష మధురి మధురీణా ఫణితయ. ఒక ద్రాక్ష గుర్తుందనుకోండి, ఆ ద్రాక్ష గుత్తిలో ఉన్నటువంటి ఒక ద్రాక్ష పండుని తీసుకొని, అందున అది మండు వేసవి, అలాంటి మండు వేసవి కాలంలో ఫ్రిడ్జ్ లో నుంచి తీసినటువంటి ఆ చక్కటి తియ్యటి ద్రాక్ష పండుని తీసుకొని నోట్లో వేసుకుంటే ఎలా ఉంటుంది? ఎంత హాయిగా ఉంటుంది. ఒక రకంగా మనము అవ్యక్తమైనటువంటి ఆనందానికి లోనవుతామాహా. ఇంత వేడి వాతావరణంలో ఆ చల్లటి ద్రాక్ష పండు నోట్లో పడగానే అందులో ఉన్నటువంటి మాధుర్యాన్ని, అంటే ఆ స్వీట్ గా వస్తున్నటువంటి రసాన్ని పీలుస్తూ ఉంటే ఎంత హాయిగా ఉంది అని మనం కనులు మూసుకొని ఆ యొక్క ఆనందాన్ని మనము అనుభవిస్తూ ఉంటాము. మన మాటలు కూడా ఎలా ఉంటాయిట? ఎదుటి వారిని ఆ రకంగా ఆకర్షించేవై ఉంటాయిట. ఎప్పుడు? ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉన్నప్పుడే. మరి ఆ తల్లి యొక్క అనుగ్రహం ఏర్పడాలంటే ఏం చెయ్యాలి? మనకి ఈ రోజు ఈ యొక్క మాఘశుద్ధ పంచమి రోజు కృష్ణ పరమాత్మ ఏ రకంగా అయితే ఆ తల్లిని ఆరాధన చెయ్యాలని మనకందరికీ కూడా తెలియచేశాడో, మనందరం కూడా ఆ తల్లిని ఆ రూపంలో ఇందాక చెప్పుకున్నట్టు శరజ్యోత్స్నా శుద్ధ మా తల్లి ఉండేది శరత్కాలంలో ఉండేటటువంటి చంద్రబింబం ఎంత స్వచ్ఛంగా ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉంటుంది. అలాంటి ఆ తల్లికి ఒక్కసారి మనము చేతులెత్తి నమస్కరిస్తూ ఆ రోజు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఆ ఐమన్నటువంటి బీజాన్ని మనం మననం చేస్తూ ఉండాలి. పైకి ఎవరు అనక్కర్లేదు, ఐం 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 అనుకుంటూ ఉంటే తప్పకుండా ఆ తల్లి నివాసం ఉండేదే ఆ ఐం బీజంలో. కాబట్టి ఆ తల్లి మనల్ని అనుగ్రహించి తీరుతుంది. ఆ తల్లి ఉండేది తెల్ల తామర పువ్వులో ఉంటుంది. తెల్ల తామర పువ్వు అనగానే ఏంటి? అది స్వచ్ఛతకి గుర్తు. అది స్వచ్ఛతకి గుర్తు, పైగా ఏంటి? ఎటువంటి మాలిన్యము లేనటువంటి విద్యకి కూడా గుర్తు. అంటే స్వచ్ఛమైనటువంటి విద్యని అనుగ్రహించేటటువంటి తల్లి ఒక మామూలు లౌకికమైనటువంటి విద్యే కాదు, అలౌకికమైనటువంటి విద్య. అంటే మనము మోక్షాన్ని పొందటానికి కావలసినటువంటి స్థితిని కూడా అనుగ్రహించగలిగినటువంటి విద్య ఆ తల్లి మనకి అనుగ్రహించి తీరుతుంది. ఇందాక మనం చెప్పుకున్నాము, బ్రహ్మగారి యొక్క నాలిక మీద కూర్చోగానే ఆయనకి సృష్టి ఎలా చెయ్యాలి అన్నటువంటి విషయం ఆయనకి అవగతమయ్యి ఆ తల్లి బ్రాహ్మీ రూపంలో ఆయన నాలిక పైన కూర్చోగానే ఆయన ఏమనుకున్నట్ట? ఇక నేను సృష్టి చక్కగా మొదలు పెడతాను అనుకుంటూ ఆ తల్లి రూపాన్ని చూసినటువంటి ఆయన ఒక్కసారి సృష్టి చేయటం మొదలు పెట్టాడు. ముందుగా ఆయన సృష్టించింది ఎవరిని? స్వయంభూమునవుని సృష్టించాడు. తర్వాత శతరూపని సృష్టించారు. వారిద్దరిని కూడా సృష్టించి ఇక మీరు సృష్టిని ప్రారంభించండి అంటూ శతరూప మరియు స్వయంభూ మనువుల్ని ఈ భూమి మీదకి తీసుకొని వచ్చారు. కాబట్టి ఒక రకంగా సృష్టికి కారణం ఎవరు? ఆ మహాసరస్వతే ఈ సృష్టికి అంతటికీ కూడా కారణం. కాబట్టి ఒక్కసారి ఆ తల్లికి మనందరం కూడా ప్రణమిల్లి ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని మనము పొంది తీరుతాము. అలాగే మనము సామూహికంగా కాత్యాయని వ్రతాన్ని నిర్వహిస్తున్నామమ్మా. ఈ కాత్యాయని వ్రతము
వివాహం ఎవరెవరికైతే ఆలస్యమవుతుంది అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ కాత్యాయని వ్రతం చేసుకున్నంత మాత్రాన వివాహ యోగ్యత చాలా త్వరగా సిద్ధిస్తుంది. మీరు సంప్రదించాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125516111ని సంప్రదించగలరు. అలాగే సామూహికంగా లక్షవర్తి నోము నిర్వహిస్తున్నామమ్మా. ఈ లక్షవర్తి నోము ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి అన్నవరంలో నిర్వహిస్తున్నాము. మీరు సంప్రదించాల్సినటువంటి టెలిఫోన్ నెంబర్ 8125516111ని సంప్రదించగలరు. ఇంకా దీనికి సంబంధించినటువంటి విషయాలు మళ్ళీ మన కార్యక్రమంలో తెలుసుకుందామమ్మా. స్వస్తి.